నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 14వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావం ఎలా ఉంది, అది ఈ 12 రాశుల మీద ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇస్తోంది అనే అంశంలో ముందుగా మనము మేషరాశి వారికి చూసుకున్నట్టయితే వీరి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 10వ స్థానంలోను, గురుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, ఆర్థిక శ్రేయస్సు, ఆకస్మిక ధనలాభము ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషము, శుభకరమైన వార్తలు వింటారు. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు, లాభాలు, పెట్టుబడులకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. అయితే ప్రేమ విషయాలలోనూ, వివాహం విషయాల్లోనూ కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే సినిమా, టీవీ పరిశ్రమలో వారికి, చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి, లేదా నాటక రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా కళారంగంలో ఉన్న వారికి విశేషమైన గుర్తింపుతో పాటు అవకాశాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఎవరైనా ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆలయ దర్శనం చేసుకుని అక్కడ ఏదైనా తీపి పదార్థాన్ని మీ చేత్తో వండిన, ఆర్డర్ ఇచ్చి కాదు, షాప్లో కొని కాదు, మీ చేత్తో ఇంట్లో వండిన పదార్థాన్ని, పరమాన్నం కానీ లేదా ఏదైనా దద్దోజనం కానీ, ఈ బెల్లం కలిపిన పాలతో చేసిన ఏదైనా తీపి పదార్థాన్ని మీరు మీ చేత్తో నివేదన చేయడం కానీ, పంచడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 9వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల దగ్గర నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతోంది. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉంటున్నాయి. కొన్ని యాత్రలు శుభ ఫలితాలను ఇస్తే మరికొన్ని యాత్రలలో ఇబ్బందులు కానీ, కష్టంగా ఉండడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. మీలో ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు, పెట్టుబడులకు మాత్రము ఈరోజు అస్సలు వెళ్ళకండి. తల్లి యొక్క ఆరోగ్యం మెరుగుపడే అవకాశం కనబడుతోంది. మీకు అనారోగ్య సూచనలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు దగ్గరలో ఉన్న ఏదైనా ఒక ఆలయ సందర్శనం చేసి అక్కడ మీ పేరిట అర్చన కానీ లేదంటే అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, చొరవగా ముందుకు వెళ్లే అవకాశం కనబడుతుంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా దాన్ని అమలు పరిచే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది. ప్యాకేజ్ పెరగడంతో పాటు మీకు హై అండ్ పొజిషన్ కూడా ఇచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబంలో సంతోషము, వ్యాపారంలో వృద్ధి, లాభాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయానికి వెళ్ళి 5 గరిక మాలలు కనుక సమర్పించినట్టయితే కనుక, అంటే 5 గరికలు కట్టినటువంటి మాలలు 5 స్వామివారికి సమర్పించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 7వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు, మీ యొక్క వాక్ ప్రతిభ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం, వ్యాపారంలో లాభాలు, కొత్త ఆర్థిక అవకాశాలు మీకు తలుపు తట్టే అవకాశం కనబడుతోంది. అటువంటి ప్రయత్నాలు ఏదైనా చేసుకోండి. అయితే మీరు ఏదైనా ఒక నిర్ణయం మీద కానీ, ఆగిపోయిన పనులు కానీ ఏదైతే ఉంటాయో ఆ నిర్ణయాలు ఇప్పుడు తీసుకొని ఆగిపోయిన పనులను ప్రారంభించినట్టయితే కనుక త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ సందర్శనం చేసుకుని అక్కడ నెయ్యి దీపాన్ని కనుక పెట్టినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, ఉద్యోగంలో గుర్తింపు, కుటుంబంలో అన్యోన్యత. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా నవగ్రహ ఆలయంలో సూర్యుడికి దర్శనం చేసుకుని అక్కడ ఎర్రని పండ్లు, ఎర్రని పువ్వులు స్వామివారికి ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 5వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులతో పాటు కొంత ధన నష్టం కూడా అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. విదేశీ అవకాశాలు అనుకోకుండా వస్తాయి, అందుకునే ప్రయత్నం చేసుకోండి. మానసికంగా కొంత ఆందోళన, ఒత్తిడి, నీరసము, నిస్సత్తువ, కొంత బడలిక ఉండేటట్టుగా గోచరిస్తోంది. ఈ విషయంలో రెస్ట్ తీసుకోవడము లేదంటే దానికి సంబంధించిన ప్రత్యామ్నాయం చూసుకోవడమో చేసి ధైర్యంగా ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. ఆగిపోయిన పనులు త్వరితగతిన ముందుకెళ్లే అవకాశం కనబడుతోంది. కార్యజయము, కార్యసిద్ధి, కార్య అనుకూలత కనిపిస్తోంది. తర్వాత
కొన్ని వ్యవహారాలలో కొన్ని అంటే ఆరోగ్యం పట్ల కానీ కన్యారాశి వారు ప్రత్యేకంగా చెప్పదగినది, మీరు అన్ని అంశాలలోనూ జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. అంటే కొంత బాగాలేని పరిస్థితి గత 5-6 రోజుల నుంచి, కంటే సుమారుగా 11వ తారీఖు నుంచి బాగా లేని పరిస్థితి కనబడుతోంది. కన్యారాశి వారు జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము తప్పనిసరిగా దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ మీరు చేసుకోవాల్సిందే. దీనిలో ఎటువంటి ఎగ్జామ్షన్ లేదు. అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఉద్యోగంలో గుర్తింపు, పై అధికారుల మన్నన, ఆకస్మిక శుభవార్త, ఆకస్మిక ధనలాభాలతో పాటు వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. గౌరవం పెరుగుతుంది. అయితే ఇక్కడ ఒక అంశము, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వులను యథాశక్తి సమర్పించి రండి. ఇది దానంగా కాదు. అయితే తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది. ధార్మికంగా ఆసక్తి పెరిగే అవకాశం కనబడుతోంది. యాత్రలు శుభకరంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు సమయానికి ఉండబోతోంది. అయితే చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలు సమర్పించే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, గురుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అనుకోని మార్పులు సంభవించడము, ఆకస్మిక ధన ప్రాప్తి కానీ ఆకస్మిక ధన నష్టం కానీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన విషయము, కొన్ని అంశాలు మీ చేయి దాటిపోయే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కొంత తల్లిదండ్రుల వైపు నుంచి కానీ, లేదంటే మీ తాత ముత్తాతల వైపు నుంచి కానీ కొంత ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు మీరు చవి చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మీరు అంటే మానసికంగా కానీ శారీరకంగా కానీ కొంత ఇబ్బంది పడేటట్టుగా ఈరోజు కనబడుతోంది. విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి. చెప్పదగిన పరిహారము, ఏదైనా ఆలయంలో గోవులకు పచ్చగడ్డి కానీ అరటి పళ్ళను కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని మీ చేత్తో తినిపించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు కూడా లగ్నంలోనే ఉన్నాడు. అయితే ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత, అన్యోన్యత, ఎడబాటు గతంలో ఎడబాటుగా ఉన్న వాళ్ళు కలిసి ఉండడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం కనబడుతోంది. వ్యాపారంలో భాగస్వామ్యం లాభిస్తుంది. వ్యాపారంలో అనుకోని ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం స్థిరత్వంతో పాటు ఆకస్మికంగా ధనాదాయం రావడంతో పాటు కొంత స్థానచలనాలు, కొన్ని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో మద్దతు లభించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా శివాలయంలో నల్ల నువ్వులను కనుక దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 12వ స్థానంలోను, శని భగవానుడు కూడా 12వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో విజయాలు, న్యాయపరమైన అంశాలు కానీ న్యాయపరమైన విషయాలు కానీ మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు ఇది అత్యంత శుభప్రదమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారాలు, గణపతికి అంటే గణేశుడికి, వినాయకుడికి మీరు ఏదైనా ఆలయాన్ని దర్శించి అక్కడ పూజ చేయించుకున్నా, లేదా మీ గృహంలో కనుక పూజ చేయించుకున్నట్టయితే కనుక స్వామివారికి ఈ రోజు ప్రత్యేకంగా ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, గురుడు 3వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు రాబోతున్నాయి. ప్రేమ విషయాలు శుభంగా ఉంటుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు వివాహం అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతోంది. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపారంలో లాభాలు కనబడుతున్నాయి. సంతానం వల్ల మీకు ఆనందం కలిగే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు వస్తాయి. తీసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకుని మీ పేరిట కొబ్బరికాయని సమర్పించి పూజ చేయించుకునేటట్టుగా మీరు ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, గ్రహాల యొక్క ఫలితాలు, సూచనలు. నమస్తే.